అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం పక్కాగా అడుగులు వేయాలని చూస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతారని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నా ఆ గెలుపు గుర్రాలు ఎవరనేది ఓ ప్రశ్న. మెదక్ నుంచి స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని లీకులు వస్తున్నాయి. తాజాగా కేటీఆర్ సైతం లోక్సభ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కేటీఆర్. మొన్నటి ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారానికి దూరం కావడంతో ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకు కీలకంగా మారాయి గులాబీ పార్టీకి. దీంతో మెజారిటీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది. బలమైన అభ్యర్థులను దించితేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్న ఆలోచనలో ఉన్నారు పార్టీ పెద్దలు. దీంతో కేసీఆర్తో పాటు కేటీఆర్ సైతం లోక్సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు. దీనికి కేటీఆర్ ఒప్పుకుంటే సికింద్రాబాద్ లేదా మల్కాజగిరి నుంచి బరిలో దిగొచ్చని తెలుస్తోంది. లోక్సభకు పోటీ అంశంపై పార్టీలో చర్చ జరిగిన సమయంలో కేటీఆర్ సానుకూలంగా లేరనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించలేదు కూడా అని ప్రశ్నిస్తున్నారు. కాకపోతే కేటీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ పోటీ చేస్తే జాతీయ స్థాయిలో పార్టీకి ప్రాధాన్యం వస్తుందని టాక్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఇందులో 3 చోట్ల వచ్చిన ఆధిక్యం స్వల్పమే. ఇలాంటి చోట గెలవాలంటే ఇంకా కష్టపడాలి. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పార్లమెంట్లో బలంగా వాయిస్ వినిపించే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసి లోక్సభ బరిలోకి దించాలనే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. గణాంకాల ప్రకారం చూస్తే మల్కాజగిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చోట్ల గులాబీ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అందుకే ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏదో ఒక్క చోట నుంచి కేటీఆర్ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం పక్కాగా అడుగులు వేయాలని చూస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో దించుతామని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నా ఆ గెలుపు గుర్రాలు ఎవరనేది ఓ ప్రశ్న. మెదక్ నుంచి స్వయంగా కేసీఆర్ పోటీ చేస్తారని లీకులు వస్తున్నాయి. తాజాగా కేటీఆర్ సైతం లోక్సభ ఎలక్షన్స్ బరిలో ఉంటారని ప్రచారం మొదలైంది.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కేటీఆర్. మొన్నటి ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మరోసారి ఎమ్మెల్యే గెలిచారు. అధికారానికి దూరం కావడంతో ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలకు కీలకంగా మారాయి గులాబీ పార్టీకి. దీంతో మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది. బలమైన అభ్యర్థులు తీస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమన్న ఆలోచన ఉన్నారు పార్టీ పెద్దలు. దీంతో కేసీఆర్తో పాటు కేటీఆర్ సైతం లోక్సభకు పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? మోహన్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే అంటే ఒక ఎన్నికల సన్నాహానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. మరొక వైపు ఇప్పటికే అంటే ఒకసారి ఎన్నికల రిజల్ట్, అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసుకుంటే కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లోక్సభ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా 10 నుంచి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సిట్టింగ్లు 4 ఎంపీలు ఉన్నారు. సో 4 కూడా ఖచ్చితంగా గెలుపు ధీమాలో ఉన్నారు. మరొక వైపు వాళ్ళందరూ కూడా అంటే బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ కీలకంగా ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసి ఓటమి పాలై ఉన్నారు. సో సిట్టింగ్ స్థానం ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉండడం జరిగింది, ఈసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అంటే అటు కేసీఆర్ ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయకపోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, మరొక వైపు అనారోగ్యంతో అంటే లెగ్ ఫ్రాక్చర్ అయినటువంటి నేపథ్యంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క డిఫెన్స్ లో పడబోతోందా, రాను రాను ఇంకా గ్రాఫ్ ప్రజల్లో డౌన్ ఫాల్ కాబోతోందా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరొక వైపు ఈసారి పార్లమెంట్ ఎన్నికలు సైతం బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోయి ప్రజల్లో ఓటే పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ స్థానాల్లో కూడా వీలన్నీ అంటే ఇప్పటికీ 9 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో మరీ ముఖ్యంగా 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ 7 స్థానాల్లో కూడా ఇప్పటి వరకు గెలిచినటువంటి 34 స్థానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ 7 అసెంబ్లీ పరిధిలోకి, ఆ 7 పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలే. సో ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటు ఈసారి కొంత పోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి, అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పటికే అంటే కేటీఆర్ 1 man ఆర్మీగా ఉన్నారు. ఎన్నికల నుంచి చూస్తున్నాం, కేటీఆర్ ఒకవైపు భుజాన్ని వేసుకొని పార్టీని గెలిపించే క్రమంలో ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు. అటు హరీష్ రావు కూడా అంతే సీరియస్ తీసుకున్నారు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కేటీఆర్ అట్లాగే హరీష్ రావు నియోజకవర్గాల వారిగా పార్లమెంట్ లోక్సభ స్థానాల నియోజకవర్గాల స్థాయిగా సభలు ఏర్పాటు చేస్తున్నా కానీ మరి ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ ఇప్పటికీ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అక్కడక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్న బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఒకనొక సందర్భంలో కేసీఆర్ ఒకవేళ మెదక్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అంటే పార్టీ గ్రాఫ్ పడిపోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ పోటీలోకి దిగాలి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లోకి ఎంపీగా మెదక్ జిల్లా నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదొకటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి కొంతవరకు ఊపునిచ్చేటువంటి అంశం. ఇప్పటికంటే సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కొంతవరకు ఒక డిఫెన్స్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఒక అభద్రతా భావంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో కేసీఆర్ లాంటి వ్యక్తి ఈసారి ఎంపీగా దిగితే కనుక ఖచ్చితంగా అంటే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నది ఒక వాదన అయితే కనుక, ఈక్వల్ గా ఇటు కేటీఆర్ ను కూడా రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా కేటీఆర్ ని ఇటు సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీలోకి దిగాలన్నట్టుగా కూడా టీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కేటీఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే కేటీఆర్ అసెంబ్లీలో ఉంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గా నడుస్తుంది. బట్ ఇట్లా నేపథ్యంలో మల్కాజ్గిరి స్థానం నుంచి ఎవరిని పెడతారు, ఒకవేళ బలమైన అభ్యర్థి ఎవరుండే అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరి అనేది దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. అన్ని దేశాల నుంచి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాలైనటువంటి ప్రజలంతా కూడా ఒక మినీ ఇండియాగా భావిస్తారు. సో ఇట్లా నేపథ్యంలో మల్కాజ్గిరి చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. రేవంత్ రెడ్డి అక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి కొడంగల్లో ఓటమి పాలైన తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. ఈసారి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కొడంగల్ నుంచి మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈసారి మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మల్కాజ్గిరి నుంచి ఎవరిని బరిలోకి దింపబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో
కేటీఆర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? పార్టీకి మళ్ళీ ఒక గ్రాఫ్ పెరగాలంటే గనక అటు మెదక్ నుంచి కేసీఆర్, ఇటు సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ ఏమైనా పోటీలోకి దిగే అవకాశం ఉండబోతోందా? ఒకవేళ అదే జరిగితే కనుక ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి లాభదాయకంగా ఉంటుంది? అంటే జాతీయ స్థాయిలోకి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు జాతీయ స్థాయిలోకి ఉంటే గనక రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గొంతు ఎవరు వినిపించబోతున్నారు? హరీష్ రావు సుప్రీం కాబోతున్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఒకవేళ కేటీఆర్ గనక అంటే ఎంపీ స్థానానికి పోటీ చేస్తే గనక రాష్ట్రాన్ని వదిలేసి అసెంబ్లీని వదిలేసి పార్లమెంట్కి వెళ్ళడానికి చూస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అదే జరిగితే గనక అంటే ముఖ్యమంత్రి స్థానం అనేది చాలా ప్రధానం కేటీఆర్ కు. సో ఇలా నేపథ్యంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి వాదించాల్సిన వాళ్ళు అంటే ఇటు హరీష్ రావుని సుప్రీంగా చేయబోతారా? ఇవన్నీ కూడా ఒకవేళ కేటీఆర్ ఎంపీగా పోటీ చేస్తే కనుక ఇవన్నీ కూడా వన్ బై వన్ అంటే లింక్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లోకి పైకి తీసుకురావాలంటే మరోవైపు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన క్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్నా కానీ, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ వాయిస్ వినిపించాలన్నా కానీ పార్లమెంట్లో ఒక వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఉండాలంటే కనుక అది కేసీఆర్ అవుతారా? కేటీఆర్ నిజంగానే నిర్ణయం తీసుకుంటారా? మల్కాజ్గిరి నుంచి పోటీకి దిగేంతటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం ప్రధానంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచినటువంటి దాఖలాలు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా గెలుపు అవకాశాలు వచ్చినాయి, గెలిచినా కానీ హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆధారం దక్కలేదు. బట్ ఇదేమైనా సెంటిమెంట్ బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఏమైనా రంగంలోకి దిగుతారా? నిజంగా నా నిర్ణయం తీసుకుంటారా? పార్లమెంట్ సైడ్ ఏమైనా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? ఉంటే ఏంటి అన్నది కూడా వెయిట్ చేయాలి. ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి కేటీఆర్ నిజంగానే సుముఖంగా ఉంటే ఆల్రెడీ పట్టున్న అంటే అసెంబ్లీ స్థానాల్లో పట్టున్నటువంటి మల్కాజ్గిరి నుంచి అంటే ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఇటు సికింద్రాబాద్ చూసుకుంటే 6 అసెంబ్లీ స్థానాల్లో పట్టు సాధించింది. లేదా ఈ పార్టీకి అసెంబ్లీ స్థానాల్లో ఎదురు దెబ్బ తగిలిన నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీ బలోపేతం తిరిగి పుంజుకుంటుందనే అధిష్టానం ఆ రకంగా ఆలోచించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి నాయకులు పోటీకి దిగితే ఖచ్చితంగా పార్టీ బలం అనేది పెరుగుతుంది అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూడొచ్చు, కేసీఆర్ అటు ఒక ఎన్నికల స్ట్రాటజీ అనుకోవచ్చు. దేశం చూపంతా కూడా రాష్ట్రం వైపు తిప్పడానికి ఇట్లాంటి స్ట్రాటజీ ఖచ్చితంగా ఎన్నికల్లో రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కామారెడ్డి విషయంలో కేసీఆర్ కామారెడ్డికి వెళ్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందడం జరిగింది. బట్ దేశం చూపు మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల వైపు చూడడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా దేశవ్యాప్తంగా ఒక ప్రచారం కానీ లేదంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇంకో విషయం, దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీని ఈసారి లోక్సభ స్థానాల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా పిఎస్సి సమావేశంలో కోరడం జరిగింది. అదే జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ ఒకవేళ మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేస్తారా లేదంటే మెదక్ నుంచి పోటీ చేస్తారా? మెదక్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మరొక కామారెడ్డి అవుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ వర్సెస్ కేసీఆర్ గా మారుతుంది. బట్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎవరిని బరిలోకి దింపబోతున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి సైతం తెలంగాణ నుంచి పోటీ చేపిస్తామంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఒకవేళ అదే జరిగితే? సో ఇవన్నీ క్రమాలు, ఇవన్నీ డిస్కషన్స్ మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో కేటీఆర్ నిజంగానే అంత అంటే డెసిషన్ తీసుకుంటారా? పార్లమెంట్కి వెళ్లాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటారా? తీసుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ ఇక ఉండొద్దని నిర్ణయం తీసుకున్నట్టేనా? ఇక హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం సుప్రీమా? ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే